ప్రజలకి భారతీ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి మరియు మా పేషెంట్స్కి నా సహచర స్టాఫ్కి మరియు మా ఇతర సిబ్బందికి మా తోటి డాక్టర్లకి నిజామాబాద్ డాక్టర్లకి అందరికీ హృదయాభివందనాలు. ఎందుకంటే నన్ను నిజామాబాద్ వచ్చినప్పటి నుంచి గత దశాబ్దంగా చాలామంది పేషెంట్లైనా ఇక్కడున్న తోటి డాక్టర్లైనా నా స్టాఫ్ అయినా హాస్పిటల్ వాళ్ళైనా అందరూ కూడా చాలా అభిమానంగా చూసుకున్నారు. దానికి తగ్గట్టుగానే నేను కూడా హార్ట్కి సంబంధించిన సేవలు అందించామని అనుకుంటున్నాను. కాకపోతే నా కొన్ని కారణాల వల్ల కొద్దిగా సబ్జెక్ట్ అప్డేషన్కి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది అది కార్డియాక్లో చాలా వరకు చాలా మార్పులు సంభవించాయి, చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందులాగా అప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు యాంజియోగ్రాములు యాంజియోప్లాస్టీలు ఇట్లాంటివి అనేది ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ లెవెల్లో ఏ డిస్టిక్ అయినా కానివ్వండి, అదర్ దెన్ హైదరాబాద్ కాకుండా మన స్టేట్లో ఎక్కడ కూడా జిల్లా పరిధిలో ఏ జిల్లాలో కూడా అందుబాటులో ఉండేవి కాదు. నా యొక్క లక్ష్యం ఏంటంటే అలాంటి సేవల్ని డిస్టిక్ లెవెల్లో అట్లాంటి అందుబాటులోకి తీసుకురావాలి. ఎమర్జెన్సీస్లో చాలామందికి ప్రాణాలు కాపాడడానికి అవి అందుబాటులో ఉండాలని ఎక్కువ ఖర్చుతో కూడిన హార్ట్ వైద్యాన్ని కూడా ఇక్కడికి తీసుకురావాలి జిల్లా వ్యాప్తంగా అనేసి ఒక రోల్ మోడల్ లాగా కృషి చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ సదుపాయాలను ఇక్కడ తీసుకురావడం వలన చాలామందికి ఈ సదుపాయాలు అంటే యాంజియోగ్రామ్ అంటే ఏంది, ఎమర్జెన్సీలో ఏం చేస్తే పేషెంట్కి సర్వైవ్ అయ్యే ఛాన్స్ అంటే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశాలు ఎలా మెరుగుపడతాయి అనేది యాంజియోప్లాస్టీ ద్వారా, స్టెంట్ల ద్వారా, లేకపోతే పేస్ మేకర్ల ద్వారా, ఇంకోసారి ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ అంటారు, అంటే ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కొన్ని రకాల గుండె దడ వాటి వల్ల బీపీ పడిపోయి ప్రాణానికి వచ్చే ముప్పుని తగ్గించడము, ప్లస్ కొన్ని రకాల డివైస్ క్లోజెస్ అంటే హార్ట్లో ఉండే రంధ్రాలని ఏఎస్డి, విఎస్డి, పీడి అని రకరకాల గుండె రంధ్రాలని మనము ఇక్కడ చాలామంది పేషెంట్లకి పిల్లలకు కూడా వేసి కాపాడడం జరిగింది. అలా కాకుండా మనము బైపాస్ 7 సంవత్సరాల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ హోప్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. అది కూడా ఎందుకు చేయించారంటే అప్పటి వరకు కూడా హైదరాబాద్ కాకుండా మన యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ కరీంనగర్ అపోలో హాస్పిటల్లో ఒక ఖమ్మం మెడికల్ కాలేజ్లో అది కూడా మనతో పాటే స్టార్ట్ చేశారు. వేరే ఎక్కడ కూడా ఈ బైపాస్ సర్జరీలను స్టార్ట్ చేయడం జరగలేదు. కానీ నాకు అనిపించింది మనకి ఇట్లాంటివి ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే జిల్లాలో కూడా ఇట్లాంటివి చేయగలిగేది సాధ్యమవుతుందని, ఖర్చుతో కూడింది అయినప్పటికీ కూడా దాన్ని అన్ని స్టాఫ్ పరికరాలన్నీ ఏర్పాటు చేసి అది చేయడం జరిగింది. మనల్ని చూసిన తర్వాత చాలా జిల్లాల్లో కూడా ఇప్పుడు అందరూ ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అందరికీ జిల్లా లెవెల్లోనే అందుబాటులోకి రావడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా చాలా రకాల ట్రీట్మెంట్లు అంటే ఏఐసిడీలు ప్లస్ ఐవీఎల్ అంటే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని, ఐవస్లు ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని, ఓసిటీ ఆప్టికల్ కోరెంట్ టోమోగ్రామ్ అని, ఇట్లా చాలా రకాలుగా కార్డియాలజీ అనేది ఇంకా అప్డేట్ అవ్వడం జరిగింది. నాకు ఈ అప్డేషన్స్ ప్లస్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లెవెల్స్ ఇట్లాంటి హై లెవెల్ ట్రీట్మెంట్స్ అనేది కూడా మనము ఇంకా అప్డేట్ అవ్వాలి. ఇంటర్నేషనల్ రేంజ్లోకి కార్డియాక్ ట్రీట్మెంట్లోకి నేను కూడా ఉండాలి అనే దాంతో ప్లస్ మన యశోద హాస్పిటల్ వాళ్ళ సహకారంతో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. చాలామందికి అక్కడ మన నిజామాబాద్ వాళ్ళకు కూడా ఈ గత నెలలోనే ఏఐసిడి ఒకళ్ళకి నేను చెప్పిన ఐవీఎల్ విత్ ఐవస్ ఒకళ్ళకి గ్రాఫ్ట్ సర్జరీస్ కొందరికి ఇట్లా చాలామందికి ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవసరం లేకుండానే మనం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఇంకా భవిష్యత్తులో కూడా చాలామందికి ఇవ్వగలుగుతాము అండ్ చాలామందికి పెద్ద ఆపరేషన్స్ లేకుండానే నా మాత్రం ఖర్చులను చేయగలుగుతామని అనుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ప్రతి వారం శుక్రవారము హోప్ హాస్పిటల్లో ఉంటాను. హాస్పిటల్ యొక్క సహకారం ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు నిజామాబాద్ సార్. ఇలా వచ్చి అందరికి సర్వీసెస్ చేయాలి. సో మీ సర్వీసెస్ నీడ్ ఆఫ్ ద అవర్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మన డాక్టర్ గోపీకృష్ణ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ నిజామాబాద్లో గత 10 సంవత్సరాలుగా సర్వీస్ అందించి
రీసెంట్గా మన హైదరాబాద్లో యశోద హైటెక్ సిటీలో జాయిన్ కావడం జరిగింది. అక్కడ చాలా అప్డేటెడ్ సర్వీసెస్, అంటే ఇంకా మామూలుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి సర్వీసెస్ అందించడం, ఎలా అందించాలనే సదుద్దేశంతో అక్కడ సార్ జాయిన్ అయ్యారు. సో ఇవాళ నిజామాబాద్కి వచ్చిన సందర్భంగా సార్ని మేము కలవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నిజామాబాద్కు సార్ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా మంచి సర్వీసెస్, ఫస్ట్ అంటే రొటీన్గా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని నిజామాబాద్లో స్టార్ట్ చేయడం అనేది డాక్టర్ గోపికృష్ణ గారే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒకప్పుడు ఏంటంటే రొటీన్ సర్వీసెస్ అని అందేవి. సార్ వచ్చినాక ఏంటంటే ఈ యాంజియోగ్రామ్ కానీ, తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సర్వీసెస్ కానీ, తర్వాత దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్లో ఫస్ట్ బైపాస్ సర్జరీ, అంటే ఈ కార్డియాక్ బైపాస్ సర్జరీ అనేది చాలా మన కొట్టుకున్న గుండెకు సర్జరీ చేయడం అనేది చాలా రిస్కీ జాబు. అలాంటిది నిజామాబాద్లో గత 7 years బ్యాక్ అనుకుంటాను స్టార్ట్ అక్కడ అందరికీ అంటే ఈ సర్వీసెస్ కూడా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మాకు కూడా ఏంటంటే ఏ సర్వీస్ ఎప్పుడు అవసరమైనా కానీ ఇమీడియట్గా అర్ధరాత్రి కూడా ఎంతోమందికి సార్ సర్వీస్ ఇచ్చారు. సో ఇవాళ ఆయన సర్వీసెస్ ఇంకా నిజామాబాద్లో ఇప్పుడు ప్రతి శుక్రవారం ఇక్కడ సార్ రావడం వల్ల చాలామందికి, మెయిన్గా పేద ప్రజలకు, తర్వాత నీడీ పీపుల్కు హైదరాబాద్ వెళ్ళని అవసరం లేకుండా చాలా మంచి సర్వీస్ అందడానికి అవకాశం ఉంది. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ డాక్టర్ గోపికృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.